హాయ్ వెల్కమ్ టు బ్యాంక్ ఎక్స్ప్లెయిన్. ఈరోజు మనం ఆర్ఆర్బీపీఓ ప్రిలిమ్స్ ఎలాంటి పజిల్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 persons MNOPQRST are sitting around a circular table in such a way that some of them are facing the center while some of them are facing outside, opposite to center. Not more than 2 adjacent persons facing the same direction. ఇక్కడ చూడండి 8 persons అన్నారు. Okay, 8 persons. Only 3 persons sit between P and T. Okay. క్వశ్చన్ ఏమన్నాయంటే 8 పర్సన్స్ ఉన్నారు, సర్కిల్ టేబుల్లో కూర్చున్నారు. అయితే కొంతమంది ఫేసింగ్ ఇన్సైడ్, కొంతమంది ఫేసింగ్ అవుట్ సైడ్, కానీ ఎవరు ఏ డైరెక్షన్ అని మెన్షన్ చేయలేదు. సో మనము 8 పర్సన్స్ వేసుకున్నాము. క్వశ్చన్ చూద్దాం. ఓన్లీ 3 persons sit between P and T. 3 persons మాత్రము P and T మధ్యలో ఉన్నారంటే both are facing or each direction, both are facing opposite to each other. సో ఇక్కడ P పెట్టుకుందాం, ఇక్కడ T. ఓకే, T P where both are facing the same direction అన్నాడు. క్వశ్చన్ ఏమన్నారు, both are facing the same direction. సో ఉంటే ఇద్దరు ఫేసింగ్ అవుట్ సైడ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకే, ఫేసింగ్ ఇన్సైడ్ వేసుకుందాం. ఇంట్లో both are facing the అవుట్ సైడ్. ఓకే, నెక్స్ట్ n sits opposite to the one who sits immediate to right of T. టీకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి ఆపోజిట్లో ఎన్ని ఉంటారు. సో ఈ ఫస్ట్ కేసులో టీకి ఇమ్మీడియట్ రైట్ ఈ పొజిషన్, వీటికి ఆపోజిట్లో ఇక్కడ ఎన్. ఓకే, సెకండ్ కేసులో టీకి ఇమ్మీడియట్ రైట్ ఇది, దీనికి ఆపోజిట్ ఎన్. ఓకే, నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ పి అండ్ ఎన్ as between R and N. Pకి Nకి మధ్యలో ఎంతమంది ఉంటారో సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్కి ఎన్కి ఉంటారు. సో ఇప్పుడు ఫస్ట్ కేసులో ఇది కేస్ 1, ఇది కేస్ 2. ఓకే, కేస్ 1లో P అండ్ N మధ్యలో ఎవరు లేరు. సో ఇక్కడ ఆర్ పెట్టుకుంటే ఆర్కి ఎన్కి మధ్యలో ఎవరు ఉండరు. సెకండ్ కేసులో కూడా P అండ్ N మధ్యలో 0 persons ఉన్నారు. సో ఇక్కడ ఆర్ పెట్టుకుంటే సెట్ అయింది, ఎందుకంటే ఆర్ అండ్ N మధ్యలో కూడా ఎవరు లేరు. సో ఈక్వల్ ఉన్నారు. నెక్స్ట్ Q అండ్ S ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఓకే, Q అండ్ S ఫేసింగ్ ఈచ్ అదర్ ఉన్నారు. అండ్ M సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ Q. M sits second to the right of Q. ఓకే, కేస్ 1లో ఇక్కడ QRS పెట్టుకోవచ్చు, ఇక్కడ QRS పెట్టవచ్చు. ఓకే, సెకండ్ కేసులో ఇక్కడ QRS ఈ రెండు ప్లేసెస్లో నేను ఎందుకు ఫిక్స్ చేసామంటే Q అండ్ S అనేది ఆపోజిట్ ఈచ్ అదర్ ఉండాలి. సో ఆపోజిట్ ఉన్న వేకెంట్ ప్లేసెస్ అవి మాత్రమే కాబట్టి అక్కడ ఫిక్స్ చేసాం వాటిని.
నెక్స్ట్ R and O face the same are facing opposite direction of S. S కి R O అనేవారు ఆపోజిట్ టు ఎస్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనేది ఇన్సైడ్ అయితే ఆర్ అండ్ ఓ అవుట్ సైడ్ అవుతాయి, వైస్ వర్సా. ఇప్పుడు ఎస్ అనేది అవుట్ సైడ్ అయితే ఆర్ అండ్ ఓ ఇన్సైడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. క్యూకి సెకండ్ రైట్లో ఓ ఉండాలి. ఎం సిట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ క్యూ. ఫస్ట్ కేసులో ఇక్కడ ఇది క్యూ అనుకుంటే ఫస్ట్ కేసు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ అనుకుంటే ఇది అవుట్ సైడ్ వెళ్ళే ఛాన్స్ లేదు. సో ఇన్సైడ్ వేసుకుంటే ఇక్కడ సెకండ్ రైట్ ఎం వస్తాడు. ఓకే, అప్పుడు ఇది ఎస్ అవుతుంది. ఓకే, ఎం డస్ నాట్ ఏమన్నారు క్వశ్చన్ మనకు, ఎం డస్ నాట్ ఫేస్ టువర్డ్ ద సెంటర్. ఎమ్ ఫేసింగ్ సెంటర్ చేయడం అన్నాడు. సో అవుట్ సైడ్ ద సెంటర్. నెక్స్ట్ ఏమన్నాడు, ఆర్ అండ్ ఓ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎస్. ఓకే, ఏదో ఉన్నాడు చూడండి. నాట్ మోర్ దెన్ 2% అడ్జసెంట్ పర్సన్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్. ఓకే, ఇద్దరికన్నా ఎక్కువ మెంబర్స్ పక్కన ఉన్న వాళ్ళు నేబర్స్ సేమ్ డైరెక్షన్స్లో ఉండరు. ఓకే, ఇప్పుడు టీ క్యూ ఇద్దరు అడ్జసెంట్ ఉన్నారా? ఓకే, దీని పక్కన ఫేసింగ్ ఇన్సైడ్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే 2 కన్నా ఎక్కువ మెంబర్స్ ఇన్సైడ్ ఉండరు. ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ సేమ్ డైరెక్షన్ ఉండరు పక్క పక్కన ఉన్న వాళ్ళు. సో ఇది అవుట్ సైడ్. ఓకే, అండ్ ఎన్ అనేవాడు ఇన్సైడ్ అని రావచ్చు, అవుట్ సైడ్ అని రావచ్చు. ఇప్పుడు ఆర్ అవుట్ సైడ్ అయింది కాబట్టి ఓ కూడా ఇక్కడ ఓ వస్తుంది. ఆర్ అవుట్ సైడ్ అయితే ఓ కూడా అవుట్ సైడే. ఎస్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఆర్ అండ్ ఓ ఉంటాయి. సో ఆర్ అండ్ ఓ అవుట్ సైడ్ వచ్చాయి కాబట్టి ఎస్పి ఇన్సైడ్. ఇక్కడ రెండింటికన్నా సేమ్ డైరెక్షన్స్లో ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ ఇన్సైడ్ పెట్టుకుంటే ఎన్ ముగ్గురు అవుతారు. సో అవ్వకూడదు కాబట్టి కండిషన్ ప్రకారం ఇద్దరు మాత్రమే ఉండాలి కాబట్టి నేబర్స్లో ఇది అవుట్ సైడ్. ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది చూద్దాం. సెకండ్ కేసులో క్యూకి సెకండ్ రైట్లో ఓ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎం ఉండాలి, ఇది క్యూ అనుకుంటే ఇక్కడ ఎమ్. ఓకే, ఇక్కడ ఓ వస్తుంది. ఎం డస్ నాట్ ఫేస్ ద సెంటర్. ఎమ్ అవుట్ సైడ్ పెడితే ఇక్కడ 3 మెంబర్స్ వస్తున్నారు. సో ఇది రాంగ్. ఇది ఫైనల్ ఆన్సర్. ఛానల్ నచ్చితే, కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.